సో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి చూపు అట్లాగే అన్ని ప్రధాన పార్టీల నజర్ కూడా మొత్తం జూబ్లీహిల్స్ మీద పడ్డది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు జరంతా సందిగ్ధాలు ఉండే అటు ఇటు ఉంది కాబట్టి అందరి ఆ జూబ్లీహిల్స్ ఇక్కడ చూస్తారు. అయితే జూబ్లీహిల్స్లో ఆల్రెడీ అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి గోపీనాథ్ గారి భార్య అభ్యర్థిత్వం ఖరారు అయిపోయింది ఎప్పుడు అందరికంటే ముందుగానే. తర్వాత కాంగ్రెస్ నవీన్ యాదవ్ కూడా ఖరారు అయిపోయాడు. ఇక మిగిలిందల్లా భారతీయ జనతా పార్టీ. వీళ్ళు తెలుగు సినిమాలో క్లైమాక్స్లో పోలీసులు వచ్చినట్టే జర చివరిగా వస్తారు, మెల్లగా వస్తారు. అట్లనే వీళ్ళు ఇంకా ఆలస్యం చేస్తూనే ఉన్నారు. కాకపోతే దాదాపుగా ఇప్పుడు జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా దీపక్ రెడ్డి, లంకల దీపక్ రెడ్డి దాదాపుగా ఖరారైనట్టుగానైతే తెలుస్తుంది. ఇంకా అధికారికంగా ప్రకటన అయితే వెలువడాల్సిన అవసరం ఉంది. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో నిర్ణయం అట. పార్టీ పార్లమెంటరీ బోర్డు ఆమోదం ముద్రేసిందట. ఆల్రెడీ ఏ క్షణమైనా ప్రకటన వెలువడే అవకాశం అని కూడా అంటారు. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి పేరును పార్టీ జాతీయ నాయకత్వం ఎంపిక చేసినట్టు సమాచారం. ఆదివారం ఢిల్లీలో జరిగిన బీజేపీ కేంద్ర ఎన్నికల